నమస్తే. నేను సిరి. ప్రముఖ కమెడియన్ ఆలీ గారికైతే నోటీసులు జారీ చేసిందన్నట్టు మరి వార్తలొస్తున్నాయి. తనకు సినిమా ఇండస్ట్రీలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు. కామెడీ అంటే బ్రహ్మానందం గారి తర్వాత ఆలీ గారి పేరైతే బాగా ప్రముఖంగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో. తన టాక్ షో చేసినా గూడా చాలా కామెడీ వేలో, యూనిక్ వేలో తన టాక్ షో గూడా మనం చాలా సార్లు చూసామండి. ఒక ప్రముఖ ఛానెల్‌లో గూడా చూసాము తన టాక్ షో ఎలా ఉంటది ఏంటనేది. అయితే ఇక్కడేంటంటే చాలామంది ఆహ్, ఇప్పుడు హైదరాబాద్‌లో చూసుకుంటే హైడ్రా నోటీసులు వెళ్ళడం జరుగుతుంది. హైడ్రా అంటే బఫర్ జోన్‌లో ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో ఇల్లులు కట్టిన వాళ్ళకి ఏవైతే హైడ్రా నుంచి నోటీసులు వెళ్తున్నాయో, అక్రమ కట్టడాలకి హైడ్రా నుంచి నోటీసులు వెళ్తున్నాయో, అట్లనే ఇప్పుడు ఆలీ గారి ఫార్మ్ హౌస్ ఏదైతే ఉందో దాని గురించి వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం ఏక్మామిడి గ్రామ పంచాయతీలైతే ఆలీ గారికి నోటీసులు జారీ చేసింది అని చెప్పేసి మరి వార్తలొస్తున్నాయి. ఇక్కడేంటంటే అనుమతి లేకుండా ఫార్మ్ హౌస్‌లో నిర్మాణాలు చేపట్టారని, ఈ మేరకు ఆ నిర్మాణాలని ఆపివేయాలి, నిలిపివేయాలని జెప్పేసయితే పంచాయతీ నుంచెల్లై అంటే పంచాయతీరాజ్ కార్యదర్శి నుంచి శోభారాణి గారైతే ఆయనకు నోటీసులు జారీ చేశారు. తక్షణమే ఆ ఫార్మ్ హౌస్‌లో ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నాయో అవైతే ఆపివేయాలని జెప్పేసయితే నోటీసులు ఇచ్చారు. ఏక్మామిడి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 345లో ఫార్మ్ హౌస్ నిర్మాణాలకు సంబంధించి పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలంటూ గతంలోనే అంటే దీనికి ముందే ఇప్పుడిచ్చిన దానికన్నా ముందే గతంలోనే వాళ్ళకి నోటీసులు వెళ్ళినా కూడా ఆలీ గారైతే స్పందించలేదని చెప్పేసయితే వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మళ్ళీ కూడా ఆయనకి పత్రాలను పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ దీనికి రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పంచాయతీరాజ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకి ఇలాంటివి మనకి చూస్తూనే ఉంటాం. అంటే సెలబ్రిటీస్ అయిపోయేసరికి వాళ్ళేంటంటే చాలా లైట్ తీసుకుంటారు. కొన్ని చోట్ల అయితే నోటీసులొచ్చినా గూడా మమ్మల్ని ఏం చేయలేరులే అని గూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్‌గా అయితే అంటే ఏదేదైతే ఎక్కడ ఎలాంటి కట్టడాలు కట్టాలో దానికి తగ్గట్టు పేపర్స్ ఉంటేనే ఆ నిర్మాణానికి సంబంధించిన పేపర్స్ ఉంటేనే ఇప్పుడైతే నిర్మాణాలు జరపాలని చెప్పేసయితే ప్రభుత్వం చెప్తుంది. లేకపోతే ఎట్లాంటి అంటే అది కొత్తదా, పాతదా ఇప్పుడే నిర్మిస్తున్నామని చూడకుండా దాన్ని కూల్చివేయడానికి అధికారులకైతే నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రముఖుల పెద్దల వాళ్ళకు గూడా హైడ్రా ఏదైతే ఉందో దాని నుంచెల్లి గూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళ భవనాలు గూడా కూల్చివేయడం జరిగింది. అన్ని ప్రముఖ రాజకీయ నేతలు గావచ్చు, సినీ ప్రముఖులు గావచ్చు, వాళ్ళవేవైతే ఉన్నాయో బఫర్ జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లో ఉన్నవన్నిటి కూడా కూల్చివేయడం జరిగింది. అందులో ప్రముఖంగా నాగార్జున గారి కన్వెన్షన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ హైడ్రా వచ్చిన వెంటనే అదినికే పడింది. అంటే దాన్నే కూల్చివేశారు. అది ఏంటంటే ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది అని జెప్పేసి 3 ఎకరాలు లోపలికి ఉందని జెప్పేసయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని కూల్చి గూడా వేశారు. అండ్ ఇప్పుడు గూడా చాలా మందికి హైడ్రా నుంచెల్లి నోటీసులు వెళ్ళినాయి. చాలా కట్టడాల్ని అంటే మామూలు ప్రజలది కూడా ఎవరెవరైతే అక్రమంగా ఆక్రమించి కుంటలు, చెరువులు ఏవైతే ఆక్రమించి కట్టినరో వాళ్ళవి గూడా కూల్చివేయడం జరిగింది. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి వికారాబాద్‌లో ఏదైతే ఆలీ గారికి సంబంధించిన ఫార్మ్ హౌస్‌లో ఈ నిర్మాణాలు చేపట్టారో అంటే అధికారుల నుంచెల్లి ఎలాంటి పర్మిషన్ లేకుండా అయితే ఆ నిర్మాణాలు చేపట్టారని తెలుస్తుంది. సో తక్షణమే ఒకవేళ అనుమతులు లేకుండా మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించిన పేపర్లు చూపెట్టి, పంచాయతీ రాజ్‌లో చూపెట్టి, వాటికి సంబంధించిన అనుమతులు తీసుకున్నాకనే ఆ నిర్మాణాలు చేపట్టాలని చెప్పడం జరిగింది. ఒకవేళ అట్లా అనుమతులు లేకుంటే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కూలగొట్టే అవకాశాలు గూడా ఉన్నాయని తెలుస్తుంది. మరి ఆలీ గారు మరి దీని మీద ఎట్లా స్పందిస్తారు ఏంటనేది అయితే మరి వేచి చూడాలి. థాంక్ యూ.